అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, ఇప్పటి ప్రశ్న మళ్ళీ రామాయణానికి సంబంధించి. అయ్యా, అంత గొప్పగా చెప్పే ఘట్టాలు ఉంటాయి రామాయణంలో అంటారు. ఒక సందేహం అండి. ఎంతటి బలహీనుడైనా కానీ ఇంకొకడెవడైనా వచ్చి అయ్యా రక్షించండి రక్షించండి అంటే తన చేతనైనంత రక్షణ కలిగిస్తాడే. శరణు అనగానే, శరణాగతి అనగానే రక్షణ దొరుకుతుంది అంటారు కదా. మరి రామచంద్రుడు చేశాడు శరణాగతి సముద్రానికి. మరి సముద్రుడు ఎందుకు కరుణించలేదండి? అదే రామచంద్రుడు ధనుస్సు తీసి బాణాలు ఎక్కుపెట్టి సముద్రాంతా ఇంకింపజేస్తాను అంటే వస్తాడా? ఇక మరి ఎందుకని శరణాగతి? గొప్పగా వైష్ణవ సాంప్రదాయంలో శరణాగతిని మించింది లేదు అని అంటారు. అయ్యప్ప స్వామికి శరణు శరణు అంటారు. శరణు శరణు ఇంతంటే మరి ఆయన ఎందుకు వినలేదండి? ఆలోచించండి. ఆఖరికి ఒక పక్షి వచ్చి శరణాగతి చేస్తే ఒక రాజు రక్షించాడా? ఇంకొడెవడం శరణాగతి అంటే వచ్చారా? మరి ఇలాంటి శరణాగతి అంటే వచ్చిన అంటే మరి సాక్షాత్తు రాముడు శరణున్నాడే, ఎవడండి రక్షించింది? చాలా బాగుందండి. శరణాగతి అనగానే మనకి ఎంతసేపు ఈ అనుమానం వస్తుంది, కానీ శరణాగతికి కొన్ని లక్షణాలు ఉన్నాయి బాబు. ఆ లక్షణాలు ఉంటే ఫలిస్తుంది. మొదటిది ఆనుకూల్యస్య సంకల్ప. మనం ఎక్కడ శరణాగతి చేస్తున్నామో చేసేటప్పుడు మనకి ప్రపంచం ఎక్కడా వ్యతిరేకత లేదు అన్న భావన మనస్సులో పూర్తిగా ఉండాలి. నిన్ను ఇబ్బంది పెట్టేవాడు ఉన్నాడు, సరే వాడిని మర్చిపో, కాసేపు నాకు అన్నీ అనుకూలంగానే ఉన్నాయి అనుకుందాం మనం. అది మొదటిది. మనస్సు లోపల ఆ భావన ఉండకూడదు. ప్రాతికూల్య, అదే ప్రాతికూల్యస్య వర్జనం. ప్రతికూలమైంది పక్కకి పోదాం, దూరంగా పోదాం దానికి, అంతే. అంటే పూజ చేసుకుంటూ ఉంటే చంపేస్తున్నాడు పిల్లలు, ఎలా దిక్కుమాల పిల్లలు, బతికుండగా దిక్కుమాల వాళ్ళు ఎలా అవుతారండి వాళ్ళు? తిట్టకండి వాళ్ళని. ఆనుకూల్యస్య సంకల్ప, ప్రాతికూల్యస్య వర్జనం. రక్షిష్యతేది విశ్వాస. నువ్వు ఎవరిని శరణు వేడుతున్నావో వాళ్ళ మీద విశ్వాసం అట్టే పెట్టుకో, నువ్వు రక్షించి తీరతాడని. మనం ఏం చేస్తుంటాం? ఆదివారం నాడు ఓ గుడికి పెడతాం, సోమవారం నాడు శివాలయానికి పెడతాం, మంగళవారం నాడు శనిదేవతకి పూజ, బుధవారం నాడు ఇంకెక్కడికో, గురువారం నాడు దత్తాత్రేయుడు, శనివారం నాడు మరొకటి. ఏ దేవుణ్ణి నమ్మేవరా నువ్వు? అందరి దేవుళ్ళు ఒకటేనండి. మరి ఎవరు రక్షించాలో తెలుసుకొని నువ్వేను. అంచేత రక్షిష్యతి ఇది విశ్వాస. రక్షించి తీరతాడని నమ్మకం అట్టే పెట్టుకో. ఏదో దండం పెట్టే కానండి ఇలా చేస్తానండి, అయిపోయింది, ప్రమాదం. అది కాదు. గోప్తృత్వవర్ణం. ఇంతమంది దేవతల్లో ఒకళ్ళ మీద నమ్మకం పెట్టుకో. ఏ దేవుడు ఎక్కువ ఏ దేవుడు తక్కువ నేను మాట్లాడాల. గోప్తృత్వవర్ణం. రక్షకుడు ఎవరని అనుకుంటావో అతన్ని ఎన్నుకో నువ్వు. గజేంద్రుడు ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? ఆ దేవుడు వస్తాడా, ఈ దేవుడు వస్తాడా, ఎవ్వని జనించు జగము, బ్రహ్మదేవుడు వద్దాం అనుకున్నట్ట, ఎవ్వని ఎందుడిందు అన్నట్ట. ఓహో నేను కాదు కాబోలు అని ఈ పద్ధతిని అడ్డు పరిగెత్తాడు. అలాగే ఎవ్వని అంతే. దాంతో దేవతలంతా నాహం నాహం నాహం, నేను కాదు నేను కాదంటే అన్నిటికీ మూల కారణం ఆయన పరిగెత్తుకొచ్చాడు. అది చేత ఆనుకూల్యస్య సంకల్ప, ప్రాతికూల్యస్య వర్జనం, గోప్తృత్వవర్ణం, రక్షితేది విశ్వాస. ఆత్మనిక్షేపం. ఒక్కసారి నువ్వు శరణు అన్న తర్వాత అన్నిటికీ సిద్ధమయ్యే నువ్వు శరణు అనాలి. ఒకసారి శరణు వేడిన తర్వాత దగ్గర తీసిన తర్వాత చెత కొట్టేసే కొట్టేసేవాళ్ళు అవ్వచ్చు కాక. అయినా ఆ తర్వాత ఆరవది కార్పణ్యం. అంటే నేను ఎందుకు పనికిరాని వాడిని అన్న భావన నీలో ఏర్పడినప్పుడు నీ రక్షణ కోసం నువ్వు ప్రయత్నించవు. ఈ 6 లక్షణాలు రాముడికి ఉన్నాయా, సముద్రుడికి ఉన్నాయా? రాముడికి కార్పణ్యము, చేతకాని వాణ్ణి అని రాముడు అనుకోగలడా? ఒక్క కాకిని 3 లోకాలు తిప్పించాడే పెద్ద మనిషి. 16 ఏళ్ళు రాకుండానే మాడిచి స్వభావాన్ని చావగొట్టాడే, చేత కదా? ఆత్మనిక్షేపం అన్నారు. తను ఇచ్చుకోగలిగాడా? లేదే. శక్తి ఉంది తనకి. గోప్తృత్వవర్ణం. రక్షకుడు ఎవరో అతన్ని ఎన్నుకోవాలి. సముద్రానికి భగవంతుడు రక్షకుడా, భగవంతుడే సముద్రానికి రక్షకుడా? తప్పిందెక్కడ? ప్రాతికూల్యస్య వర్జనం. ప్రతికూలమైన దూరంగా పోవాలన్నాడు.
అది సముద్రం అడ్డం వచ్చింది, వేరే తోట దాటడానికి వెళ్ళొచ్చు కదా. అంచేత శరణాగతికి ఉన్న లక్షణాలు రాముడి దగ్గర లేవు. అంచేత రాముడి దగ్గర ఏముంది? శక్తి ఉంది. అంచేత బాణప్రయోగం చేస్తే సముద్రుడు దిగొచ్చాడు. అంచేత శరణాగతికి ఉండాల్సిన లక్షణాలు రాముడికి లేవు. మరి అయితే రాముడు ఇంత తెలిసిండు కూడా శరణాగతి ఎందుకు చేశాడండి? ఇక్కడే ఉంది. రాముడు పుట్టినరోజు ఏమిటండి? నవమి, 9. 9 ఇంకో లక్షణం తెలుసునా? పక్కనున్న అంకి కాపాడుతుంది. అది 19. 9, 1 కలపండి 10, 1 0 కలపండి 1. 9 పక్కనున్న అంకి గౌరవం నిలబడింది. అదే 2 9 అనుకోండి 29, 2 9 11 కలిపితే 2, మళ్ళీ 2, 2 9 18 అన్నాం, మళ్ళీ 2 చూసుకోండి. అక్కడ ఎప్పుడు నెంబరు మారదు, పక్క నెంబర్ని గౌరవిస్తుంది. అది లక్షణం అన్నమాట. కాబట్టి రాముడు కూడా విభీషణుడు చెప్పాడు, నేను శరణాగతి చేస్తే రాముడు రక్షించాడు కదా, ఓహో శరణాగతి చేస్తే రక్షణ కలుగుతుంది, అంచేత రామా నువ్వు సముద్రానికి శరణాగతి చెయ్యి. విభీషణుడి మాట నిలబెట్టాలి గనక అందుకని చేశాడు. తన గొప్పతనం నిలబెట్టుకోవాలి గనక సముద్రాన్ని చావగొడతానన్నాడు. సముద్రుడు శరణాగతి చేశాడు, వెంటనే ఫలితం వచ్చింది. అది విశేషం. అంచేత తత్వం తెలుసుకోకుండా కథ లోపల లోపాలున్నాయని మాత్రం అనకండి. ఆఖరికి కాకాసుడు కూడా వచ్చి రాముడి కాళ్ళ మీద పడలే, సీతమ్మ మీద పడ్డాట. కాళ్ళేమో రాముడి మీద పడేసి తలకాయ ఏమో సీతమ్మ ఒళ్ళో పడేసి అట్ట. అప్పుడు సీతమ్మ ముక్కు పట్టుకుని పాదయో యోజయామాస, రాముడి పాదాలకి తగిలించేలా పడేసింది, రక్షిస్తా అన్నాడు స్వామి. అది జరిగిన పని. అంచేత గుర్తుపెట్టుకోండి, శరణాగతి దోషం కాదు. కాకాసుర వృత్తాంతంలో రహస్యం ఇది, రాముడి సముద్ర వృత్తాంతంలో రహస్యం ఇది. స్వస్తి.